నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం. నరేంద్ర మోదీ గారి ప్రసంగాలు ఎలా ఉంటాయో అందరికీ దేశవ్యాప్తంగా అందరికీ సువిదితమైన విషయం. నిన్న రాజస్థాన్లో ఎన్నికల ప్రచార సభలో నరేంద్ర మోదీ గారి ప్రసంగం కొన్ని కొత్త కోణాలు చూపిస్తున్నది. కాంగ్రెస్ మీద దాడి చేయడం అంటే నరేంద్ర మోదీ గారికి అంతకన్నా ప్రయారిటీ, అంతకన్నా గొప్ప సంతోషకరమైన విషయం ఆయనకు ఉండదు. పార్లమెంటులో ఆయన చేసిన చాలా ప్రసంగాల్లో కాంగ్రెస్ మీద దాడి చేసే పద్ధతి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. చారిత్రకంగా స్వాతంత్రోద్యమ కాలం నుంచి కాంగ్రెస్ చేసిన తప్పిదాలన్నిటినీ ఏకరువు పెట్టి ఆ పార్టీని దులిపేయటం నరేంద్ర మోదీ గారికి అలవాటు. పార్లమెంట్లో ఆయన చేసిన చాలా ప్రసంగాల్లో నెహ్రూ గారు చేసిన చాలా చారిత్రక తప్పిదాలని ఆయన ఏకరువు పెట్టేస్తుంటాడు. మనం అందరం చూస్తూ ఉంటాం. కాబట్టి కాంగ్రెస్ మీద దాడి చేయటం, చాలా తీవ్రమైన పదజాలంతో దాడి చేయటం అన్నది నరేంద్ర మోదీ గారికి ఏమాత్రం కొత్త విషయం కాదు. కాకపోతే నిన్నటి కోణంలో నిన్న చేసినటువంటి ప్రసంగాల్లో చాలా కొత్త ఎప్పుడో 2006లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి ఒక మాటను తీసుకొని కాంగ్రెస్ మీద తీవ్రమైనటువంటి దాడి చేసుకొచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ దేశంలో జరగబోయే నష్టాలన్నింటినీ కూడా ఆయన ఏకరువు పెడుతూ వచ్చారు. మన్మోహన్ సింగ్ ఏదో ఒక సందర్భంలో ఒక మాట అన్నారు. ఏంటంటే అది ఈ దేశ సంపద మీద మొట్టమొదటి హక్కు ముస్లింలకే ఉంటుందని చెప్పాడు. వాళ్ళ ఈ సంపద వాళ్ళు షేర్ చేసుకోవటంలో వాళ్ళ హక్కు ఉంటుందని చెప్పాడు. అట్లాగే భారతీయ మహిళల మెడలలో వాళ్ళ ఆభరణాలుగా ఉన్నటువంటి బంగారం అంతా కూడా వాళ్ళ ప్రభుత్వ ఆధీనంలోకి వస్తే బాగుంటుందనో, లేకపోతే ఆ సంపదన అంతా ఎంత ఉంటుందనో ఈ విధంగా ఒక ఆర్థిక శాస్త్రవేత్త కాబట్టి ఆయన మాట్లాడుతూ వచ్చారు. వేరు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ వచ్చారు. దీన్ని ఆధారం చేసుకొని మన్మోహన్ సింగ్ ఎప్పుడో చెప్పిన మాటను ఆధారం చేసుకొని ఈ రెండింటిని సమన్వయపరుస్తూ ఆయన ఏం చెప్తాడంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీ సంపద అంతా ముస్లింలకు పంచిపెడతారు అని చెప్పి అంత తీవ్ర స్థాయిలో ఆయన విమర్శించాడు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ దాని మేనిఫెస్టోలో చెప్పిన దాన్ని అర్థం చేసుకుంటే అర్బన్ నక్సల్స్ తోటి కూడా చేతులు కలిపి పనిచేయడానికి రెడీగా ఉందని చెప్పి వాళ్ళ సిద్ధాంతం అందులో వాళ్ళు చాటుగా చెప్తున్నారని చెప్పి ఆయన విమర్శలకు ఎక్కుపెట్టాడు. కాంగ్రెస్ పార్టీ మీద మోదీ ప్రసంగాలలో ఈ కోణం ఒక కొత్త కోణం అని చెప్పి మనం చెప్పాలి. రాజస్థాన్లో ఉన్నటువంటి ఈ సభలో ఆయన చెప్తూ వచ్చారు. తర్వాత రాహుల్ గాంధీని ఆయన ఎప్పుడు సంబోధించినా కూడా కాంగ్రెస్గా షహజాదా అంటాడు. షహజాదా అంటే ఉర్దూ మాట. అది షహజాదా అంటే యువరాజు అని. కాంగ్రెస్ యువరాజు అని చెప్పి ఆయన అంటుంటాడు అనమాట. కాంగ్రెస్ యువరాజు అంటే కాంగ్రెస్ రాచరిక పరిపాలన చేస్తుంది, దానికి యువరాజు ఈయన. కాంగ్రెస్ పార్టీలో నెహ్రూ కుటుంబము వాళ్ళు రాజులు, వాళ్ళకి ప్రజాస్వామ్యం అంటే తెలియదు. ఈయన యువరాజు కాబట్టి ఈయన యువరాజుగా ఉంటాడు. కాబట్టి ఒక చక్రవర్తిలాగా పరిపాలిస్తారు, వాళ్ళకి ప్రజాస్వామ్యం ఉండదు అని చెప్పి ఆ అర్థంలో ఆయన కాంగ్రెస్గా షహజాదా అంటుంటాడు అన్నమాట. ఏది ఏమైనా సరే నరేంద్ర మోదీ గారి ప్రతి ప్రసంగంలో కూడా కాంగ్రెస్ పార్టీ మీద, ఇండియా కూటమి మీద ఆయన తీవ్రమైనటువంటి దాడి చేస్తూ వస్తున్నారు. ఇంకా చాలా రోజులు ఈ ప్రసంగాల పరంపర ఉన్నది. కాబట్టి వాళ్ళు ఇంకా ముందు ఏ కోణాలు వస్తాయో మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాకుండా ఇండియా కూటమి కూడా వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శలు మరింత హేతుబద్ధంగా, మరింత సైంటిఫిక్గా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ వాళ్ళు ఇండియా కూటమిలో చేసేటువంటి మల్లికార్జున ఖర్గే కానీ ఇతర నాయకులు కానీ వీటిల్లో బీజేపీ అధికారంలోకి వచ్చే మార్పులు ఏంటి, వాళ్ళ దృష్టి ఎక్కడ ఉంటుందని చెప్పడం కన్నా కూడా బీజేపీ ఇప్పుడు అధికారంలోకి వస్తే ఇక ఎన్నికలనే ఉండవు అని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇది అహేతుకమైనటువంటి ఒక ఆరోపణ. ఎన్నికల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతూనే ఉంటాయి, సహజంగా జరుగుతూనే ఉంటాయి. అయితే ప్రజలు పార్టీలు చేసే ఆరోపణలను పరిశీలిస్తూ ఉంటారని, ఆ ఆరోపణలలో హేతుబద్ధత ఎంత ఉందనేది కూడా చేస్తూ ఉంటారని చెప్పి గమనిస్తూ ఉండాలి.
రాజకీయ నాయకులు వాళ్ళు చేసే ఆరోపణల్లో వాస్తవం ఎంత, వాస్తవానికి ఎంత దూరం ఉంది, వాస్తవం కాకపోయినా వాస్తవానికి దగ్గరకు ఉంటే ప్రజలు నమ్ముతారు. వాస్తవానికి ఆమడ దూరంలో ఉంటే ఈ ఆరోపణలకు అర్థం లేదని చెప్పి ప్రజలు అనుకుంటారు. కానీ ఇప్పుడు బీజేపీని విమర్శించేవాళ్ళు కానీ, అటు టీఆర్ఎస్ని విమర్శించేవాళ్ళు కానీ, వాళ్ళు కుటుంబ పాలన అంటుండేవాళ్ళు. ఇక్కడ 40 సంవత్సరాలుగా ఒకే కుటుంబము, 40 సంవత్సరాలుగా ఒకే వ్యక్తి ఒక పార్లమెంటు నియోజకవర్గంలో ఒకటే కుటుంబం 40 సంవత్సరాలుగా ఉంటే అది కుటుంబ పాలనని ఏ పార్టీ మాట్లాడటలేదు. ఎందుకు మాట్లాడదు? అలా కలిగే వాళ్ళు అక్కడ ఎవరు మాట్లాడతారు? ఎవరు మాట్లాడాలి? కాబట్టి ఈ తరహా ప్రసంగాలు మనకి నరేంద్ర మోదీ గారి ప్రసంగాల్లో దొర్లుకుంటూ వస్తూ ఉంటాయి. వేచి చూద్దాం ఈ ఎన్నికల ప్రచారంలో ఏం జరగబోతున్నదో. కానీ ఇప్పటికే ఉన్నటువంటి అవగాహన ప్రకారం వాళ్ళు గెలుస్తామనే విషయంలో గురించి మాట్లాడలే. మాకు 400 అబ్కి బార్ 400 పార్ అని అంటున్నారు. అంటే 400 కంటే ఎట్లా ఎక్కువ రావాలన్నా ధ్యాస పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా వాళ్ళకి సరైన వ్యూహం మనకి ఉన్నట్టుగా కనిపించట్లేదు. అసలు హైదరాబాద్ నియోజకవర్గంలో క్యాండిడేట్నే పెట్టలేదు. చాలా చోట్ల ఇలాంటి పరిస్థితే ఉన్నది. కాబట్టి వేచి చూద్దాం ఏం జరుగుతుందో. మిత్రులారా, ఇలాంటి రాజకీయ, సామాజిక, సాహిత్య చర్చల కోసం పులి కన్ను ది వైడ్ ఐ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నమస్తే.